సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. ప్రభువారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికి అంతట్లో మీరు ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొనున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటి అని అంటే, నీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? నీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? ఎవరు నీకు సహాయం చేసేది? ఈ భూమి మీద ఎవరికి సహాయం చేస్తారు? ఇక్కడ గ్రంథం చెబుతున్న విషయం చూడండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఆయన శిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం విడిచి, అంటే ఆయన వచ్చిన పని అయిపోయింది. తర్వాత ఎక్కడికి? దేవుని యొద్దకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆత్మ మనలను పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నారు. అయితే మనలను కాపాడడానికి, మనల్ని రక్షించడానికి, మనకు సహాయం చేయడానికి మొత్తం ఎంతమంది అని అంటే 3: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడు పంపించారు. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శిలువలో ప్రాణం పెట్టారు. ఇప్పుడు మనలను సరైన మార్గంలో, సత్యంలో నడిపిస్తున్న ఆయన ఎవరనంటే పరిశుద్ధాత్మ. అంటే దేవుడు ఒక వ్యక్తిని, మనిషిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతానని చెబుతున్నాడు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటి అంటే, ఇదిగో భూమి మీద నువ్వు ఎవరికి భయపడాలి అని అంటే దేవునికే భయపడాలి. దేహాన్ని చంపే వారికి నువ్వు భయపడద్దు. అంటే మనిషికి నువ్వు భయపడదు. నువ్వెవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే ఆత్మను దేహమును రెండింటినీ కలిపి ఎక్కడ పడేస్తానని చెబుతున్నారు? నరకంలో పడేస్తాను అని చెబుతున్నాను. ఇప్పుడు ఆత్మ చెబుతున్న మాట ప్రతి ఒక్కరూ కూడా వినాలి. ఆత్మ, పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట, ఇదిగో ప్రార్థనకు వెళ్ళు, ఆరాధనకు వెళ్ళు, ఇదిగో నువ్వు ఎలా ఉండు, అవన్నీ మొత్తం ప్రతి ఒక్కటి చెప్పేది ఆత్మ. అంటే దేవుడు మనకు ఆత్మనిచ్చిండు, సత్యస్వరూపి అయిన ఆత్మనిచ్చిండు. ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. తర్వాత మనం ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరు. చూసారండి, దేవుడు ఎప్పుడన్నా విడిచిపెట్టాడండి? మనకు సహాయం చేసేది ఎవరనంటే దేవుడేనండి సహాయం చేసేది. చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో చెబుతున్నారు కదా, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని. ఆయన చెబుతున్న విషయం చూడండి. అంటే మొరపెట్టిన దీనులను, మొరపెట్టిన వారిని దేవుడు వారికి సహాయం చేస్తారంట, వారిని విడిపిస్తారంట. తండ్రి లేని వారిని, తర్వాత ఎవరంటే సహాయం లేని వారిని,
తండ్రి లేని వారిని దేవుడు ఏం చేస్తారు? వారికి సహాయం చేస్తారు. అంటే నాకు సహాయం లేదు, నాకు సహాయం దొరకట్లేదు అనే వారికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన వారిని విడిపిస్తాను అని చెబుతూ ఉన్నారు. తర్వాత ఇంకా చూస్తే ఇంకా ఆయన చెబుతున్న విషయం కీర్తన గ్రంథం 121వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 121వ కీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నువ్వు కొండల తట్టు కన్నులెత్తుతున్నావు, కానీ నీకు సహాయం చేసేది ఎవరు? సహాయం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. కొండల తట్టు నువ్వు కన్నులెత్తినా ప్రయోజనం లేదు, కానీ నీకు సహాయం చేసేది ఎవరు అని అంటే యెహోవా నీకు సహాయం చేసేది. ఆయన చెబుతున్న విషయం, ఆయన నీ పాదమును తొట్టిలేనడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. చూశారండి, నీ రాకపోకల యందు ఆయన ఏం చేస్తారంట? కాపాడతాడు. ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా నిరర్ధకమైపోదండి. నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను నడిపిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు ప్రయాణమే వస్తూ ఉంటే దేవుడు చేసిన సహాయం అండి ఎలాంటిదో తెలుసండి. మధ్యలోకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది, భార్య పాప ఉన్నాం, అయిపోయింది. అక్కడ పెట్రోల్ అయిపోయింది. మధ్యలో అటు వెనక్కి వెళ్ళినా చాలా దూరం, ఎదరకొచ్చినా చాలా దూరం, బండి అసలు ఇక లేదండి, మొత్తం అయిపోయింది పెట్రోల్. అప్పుడే ఒక ఆయన అలా ముందుకెళ్ళి బండి అలా ఆఫ్ చేసి, నేను అది మంచి స్టార్ట్ చేస్తుంటే అయిద్దా అని అడిగాను. అయిద్దండి అని అంటే సరే చూద్దామని ఆయన అలా ఆగాడు. ఎవరు ఆపారండి? ఆయన్నే దేవుడు ఆపాడు. అలా ఆగి వెనక్కు చూస్తూ ఉంటే బండి స్టార్ట్ కాల. అవ్వదానంటే అది లేదండి, పెట్రోల్ లేదు. అక్కడ గల ఆయనే వెళ్ళిపోతే అంటే ఆ సమయానికి ఆయన అక్కడ పంపించింది ఎవరని అంటే దేవుడు. దేవుడే సహాయం చేయకపోతే అక్కడ పాపనే ఆమెను ఎక్కి నడిపించుకుంటూ బండి నడిపించుకుంటూ చాలా దూరం నడిచి రావాలి. ఆయన బండి ఇచ్చి పెట్రోల్ తెచ్చుకోవాలి. నాన్న తీసుకెళ్ళి వాటర్ ప్యాంట్ గడ్డ నింపి మళ్ళీ పెట్రోల్ తీసుకొని అందులో పోసుకొని వచ్చాడు. చూసారంటే ఆయన పని మీద వచ్చినప్పుడు ఆయన చెప్తున్న విషయం, రాకపోకల యందు నేను నిన్ను కాపాడుతాను. చూసారంటే ఎంత సహాయం చేశారు. ఆయనకు ఆలోచన ఇచ్చి అక్కడ ఆపు చేపించింది, ఆ మాట అన్ని చెప్పించింది దేవుడేనండి. దేవుడు ఎంత సహాయం చేశారు, చాలా సహాయం అండి. నడిపించి వెళ్ళకోకుండా మరలా అక్కడ నుంచి వాళ్ళని అక్కడ దింపి మరలా బండేసుకుని వచ్చే విధంగా దేవుడు నడవకుండా సహాయం చేశాడండి. అదే నీ రాకపోకల యందు నిన్ను కాపాడుతాను, నీకు సహాయం చేస్తానని ఆయన చెబుతూ ఉన్నాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను నిన్ను విడిచిపెట్టు. చిన్న చిన్న వాడికి విషయాల్లో దేవుడు నాకేం చేసిండని దూరం అయిపోతుంటాడు. కానీ చూడండి, దేవుడు ఆయన చేసే మేలులు, ఆయన చేసే సహాయం అండి చాలా అద్భుతంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఆయనను విడిచి దూరంగా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆయన దగ్గర ఉండి ఆయన వెంట ఉన్నప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తారు. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ఏమని చెప్తున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 25
5వ వచనం నుంచి చూస్తే, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగెను. ఎవరు? ఒక ఆమె ఏమని అడుగుతుంది? ఎవరిని అడుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువు నాకు సహాయం చేయమని. ఎవరి దగ్గరకు వెళ్ళి నువ్వు అడిగినా కానీ సహాయం చేయదు. నువ్వు దేవుణ్ణి సహాయం అడుగు, ఆయన ఇంకొకరిని నీకు దగ్గరకు పంపిస్తాడు, ఆయనే నీకు సహాయం చేస్తారన్నమాట. ఏమో వెళ్ళి అడిగినప్పుడు అక్కడ చెప్తున్న విషయం చూడండి, ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందారు. వెళ్ళి అడిగింది. తర్వాత యేసుక్రీస్తు బ్రదరు విషయం చెప్పారు. ఆ తర్వాత ఆమె చెప్పింది. తర్వాత ఆమె కలిగి ఉన్న విశ్వాసంతో అడిగిందండి. దేవుని మనం ఎలా అడగాలంటే విశ్వాసంతో అడగాలి, అవిశ్వాసంతో కాదు. ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఏదైతే మనం అడుగుతున్నామో అది నాకు ఇచ్చారు అనే నమ్మకం ఉండాలండి. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా ఏది జరగదు, విశ్వాసంతో చేయకోకుండా ఏది కూడా జరగదు. నమ్మకం ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో నువ్వు అడిగినప్పుడు అది జరుగుతుంది. ఇక్కడ జరిగిన విషయం అదేనండి. విశ్వాసంతో ఆమె అడిగింది, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే అవునుగా అన్నప్పుడు ఆమె కుమార్తె ఏమైంది? స్వస్థత కలిగింది. ఒక విషయం ఏంటంటే, స్వస్థతల గురించి చెప్పాలంటే స్వస్థతలు ఎప్పుడో ఆగిపోయింది. స్వస్థతలు లేవు, స్వస్థతలు ఎప్పుడో ఆగిపోయింది. పౌలు గారి సమయంలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడు స్వస్థత జరగాలి అని అంటే, ఈ రోజున మేము అది చేస్తాం ఇది చేస్తాం అనే సేవకులు చెబుతున్నారు. కానీ ఒకటి, అది జరగాలి అని అంటే ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటి అంటే, ముందు అసలు స్వస్థత కావాలి అని అంటే నీకు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం లేకుండా రాదు. నీ విశ్వాసం గొప్పది. నువ్వు విశ్వాసం కలిగి ఉండు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు స్వస్థత కలుగు చేస్తాడు. తర్వాత ఇంకా చెబుతున్న విషయం చూడండి, కీర్తన గ్రంథం 28వ కీర్తన. 2 విషయాలు చూసి ముగించుకున్నాడు. కీర్తన గ్రంథం 28వ కీర్తన 28వ కీర్తన 7వ వచనం చూస్తే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. చూశారండి, యెహోవా ఎవరంట? నాకు ఆశ్రయము. చెప్పగలగాలి, ఆయన నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు ఏముంచిందంట? నమ్మిక ఉంచెను గనుక ఆయన నాకు సహాయం చేసెను. ఆయన యందు నువ్వు నమ్మిక కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు ఏం కలిగిందంట? ఏంటంటే అక్కడ ఏ విషయం చెబుతుండవు? హృదయము నమ్మిక కలిగి ఉండాలి. ఎందుకంటే హృదయం నుంచి చెడ్డవన్నీ అక్కడే వచ్చేది. హృదయం నుంచి తర్వాత హృదయం భయంకరమైనది, మోసకరమైనది, ప్రమాదకరమైనది. ఆ హృదయము ఆయన యందు ఏముంచాలంట? నమ్మిక ఉంచాలి. నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నాకు సహాయం చేస్తాడు. అంటే నమ్మిక నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకేం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. హృదయంలో ఏవేవో ఉండకూడదండి. హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఆయన యందు నువ్వు నమ్మిక కలిగి ఉంటావు. ఆయన నీకేం చేస్తాడంటే సహాయం అనేది చేస్తాడు. తర్వాత ఇంకా చెప్తున్న విషయం, హెబ్రీలు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14-15 కలిసి ఉంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ విధంగా సహాయం చేస్తున్నారో చూడండి. ఇప్పుడు చేసినవి, ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడానంటే ఈ లోకం. ఇప్పుడు ఇక్కడ 2 సందర్భాలు కలిసి ఉన్నాయి చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు
గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు ఏంటంట మనం బ్రతికే జీవితకాలం అంతా ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే ఎక్కడి నుంచి అనంట మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఆయన ధనవంతుడై దరిద్రుడిగా జన్మించారు? ఎందుకు ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన శరీరధారి ఎందుకు వచ్చారు అని అంటే మనల్ని విడిపించడానికి, మనల్ని కాపాడడానికి. తర్వాత ఆయన ఇంకా చెబుతున్నారు అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయటకి దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములను ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చేను. చూసారండి ఎంత అధికారం ఉందో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఉంది. జగత్పునాది వేయబడక మునిపే తండ్రిన దేవుడు మనను క్రీస్తులో ఏర్పరచుకుంటాం. ఒక మనిషి పాపాలు క్షమించేది యేసుక్రీస్తు ప్రభువారే, ఒక పరలోకం చేర్చేది యేసుక్రీస్తు ప్రభువారే. సర్వాధికారం ఉంది ఎవరికనంటే యేసుక్రీస్తు ప్రభువారే. లోకం విడిచినప్పుడు తీర్పు తీర్చేది యేసుక్రీస్తు ప్రభువారే. నిన్ను పరలోకం చేర్చేది యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మాట వినకపోతే నరకంలో పడేసేది కూడా ఆయనే. అంత అధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభువారు అంటే. దెయ్యాలు కూడా గజగజ వణికిపోతాయండి. అంత శక్తిమంతుడు, అంత అధికారం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆకాశం ఉంది కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట సాగిలపడాలి. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని ఒప్పుకోవాలి. ఆయనకు అంత అధికారం ఉంది. సర్వాధికారం తండ్రి అనే దేవుడు ఇచ్చి ఉన్నారు. అందరికీ ఆధారభూతుడు, ప్రతి ఒక్కరిని కూడా రక్షించి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. సంఘమునకు శిరస్సు ఆయన వరుడు, సంఘానికి అందరం వధువులు. అంత అధికారం ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయ్యారంట? తన సహోదరుని వంటి వాడు అయ్యను. ఎందుకనంటే మనకు సహాయం చేయటానికి. ఆ తర్వాత ఇంకా చెప్తున్నారు చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడి ఏమైందంట? శోధింపబడి శ్రమ పొందిన కనుక, శ్రమను పొందిండండి యేసుక్రీస్తు ప్రభువారు. బాప్తిస్మం తీసుకోగానే ఆయన హ్యాపీ సంతోషం రాలా. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో ఏం మొదలైనవి? శ్రమలు మొదలైనవి. ఆ బాప్తిస్మం తీసుకోగానే అపవాది చేత శోధింపబడి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. 40 రాత్రులు 40 పగలు ఆయన ఉపవాసం ఉండి ఆ తర్వాత ఆయన వచ్చారన్నమాట. ఎలాంటి శోధనలో పడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆ శ్రమల్లో అవన్నీ కూడా ఆయన భరించారు గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు ఉన్నాడు. నువ్వు శోధింపబడుతున్నావా? నీకు ఆయన సహాయం చేస్తారు, నిన్ను విడిపిస్తారు, నిన్ను రక్షిస్తారు. ఆ శోధనలో నీకు తోడై ఉంటారు. తోడై ఉండి నిన్ను ఆ శోధన నుండి ఆయన ఏం చేస్తారో విడిపిస్తారు. శోధన వచ్చింది కదని దేవుణ్ణి విడిచిపెట్టకూడదని. ఆ శోధనలో ఆయన, ఆ శ్రమంలో నీకు సహాయం ఉండి నిన్ను వాటిలో నుంచి ఏం చేస్తారంట? ఆయన విడిపిస్తారు. తర్వాత ఇక చివరిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా చూద్దాం చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. చూశారండి, ఆయన ఏమని చెప్తున్నారు? నిన్ను ఏ మాత్రము విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పింది కదా. చెప్పిన ఆయన చూడండి ఏమని చెప్తున్నారు. కాబట్టి ప్రభు నాకు సహాయుడు ఆయన చెప్పిండు. ఇప్పుడు ఆయన చెప్పిండు ముందు, ఇప్పుడు మనం చెప్పాలి ఏమని? ప్రభు నాకు ఎవరంట? సహాయకుడు. నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై
ఉన్నాము. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నేను చనిపోను, నేను హాని చేసుకోను. నాకు ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు అండి, యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని అప్పచెప్పిన తర్వాత ఆయన ఊరేనుకుని వెళ్ళి ఉరి పెట్టుకోండు, ఖచ్చితంగా పళ్ళ. పేతురు గారు కూడా అబద్ధం ఆడిండు, కానీ ఆయన గోడ తట్టు తిరిగి ఏం చేసిండు? కన్నీటితో ప్రార్థన చేసిండు, పశ్చాత్తాపడ్డాడు. పేతురు గారు ప్రసంగం చేస్తే 1000 మంది మారారు. పేతురు గారు వెళుతూ ఉంటే ఆయన నీడబడ్డా చాలు అనుకున్నారు. ఎందుకని? ఆయన తప్పు చేసిన పశ్చాత్తాపడ్డాడు. అబద్ధం ఆడి కూడా ఆయన పశ్చాత్తాపడ్డాడు, తప్పు తను ఒప్పుకున్నాడు. ఇక్కడ చెబుతున్న విషయం అదేనండి, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు? నరులు అంటారు, రకరకాలుగా నిన్ను దూషిస్తారు, రకరకాలుగా అంటారు. అన్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏమని? ప్రభు నాకు సహాయకుడు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఏదో అంటారు, ఇంకా ప్రభువులోకి వచ్చినప్పుడు ఇంకా అంటారు. అర్థమైందండి? అయినప్పటికీ వారి మాటలు నువ్వు పట్టించుకోవద్దు. ప్రభు నిమిత్తం మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా మీరు నీ మీద పలికినప్పుడు నువ్వెవరు అంట? ధన్యుడివి, సంతోషించు, గంతులు వేయని చెబుతున్నారు. ఎందుకంటే నీ పేరు ఎక్కడుంది? పరలోకమందు. మనకు సహాయం చేసేది ఎవరనంటే దేవుడేనండి. దేవుడే మనకు సహాయం అన్ని విషయాల్లో. మనం ప్రతి ఒక్క సందర్భంలో కూడా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయనకు చెప్పి మనం వెళ్ళినప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తారు. నిత్యం కూడా మనలను నడిపిస్తూ కాపాడుతున్న ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవ్వరూ కూడా మనలను విడిచిపెట్టలేదు, మనకు నిత్యం సహాయం చేస్తూనే వస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మా అందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట అందరికీ వందనాలు.